ఏరా బాగున్నావా? తలకు దెబ్బ తగిలిందంట, ఇప్పుడు ఎలా ఉంది? ఏంట్రా వాడు అంత బాగానే ఉందా? వాడు నిన్ను నన్ను కాదన్నా, వాళ్ళ అమ్మ నాన్న కూడా గుర్తుపట్టట్లేదు. తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కరితో మాట్లాడలేదన్న వాడు. అంటే వాడు గతం మర్చిపోయాడా? ఇంకెప్పుడు గుర్తుండదా? అలానే డాక్టర్ అన్నాడు. తిరిగిన చోటు తీసుకుని వస్తే కొంచెమైనా గుర్తుకొస్తుందేమో అని ఇక్కడికి తీసుకుని వచ్చినాను. సరేరా, జాగ్రత్త, వెళ్ళొస్తా. సరే అన్న. రే, ఎక్కడికి వెళ్ళినావురా? ఇందాక నుంచి నీ గురించి వెతుకుతున్నా, చెప్పి వెళ్ళొచ్చు కదా. రే, నాకు సాయం చేస్తావా? అరే, నీకు దెబ్బ తగిలినప్పటి నుంచి ఇప్పుడు రాను నాతో మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పురా నీకేం కావాలో. వేడి వేడిగా దెమ్ బిర్యానీ తీసుకురమ్మంటావా? రాత్రి తాగడం మొదలు పెడితే తెల్లారందరూ తాగేంత మందు తీసుకురమ్మంటావా? చెప్పురా. అవేం కాదురా, నన్నందరూ ఏదో జాలిగా చూస్తున్నారురా. ఆ జాలి ముఖాల మధ్య ఒక ఆనందమైన ముఖం కనిపించిందిరా. తనని చూసిన దగ్గర నుంచి లోపల ఏదో తెలియని ఆనందం. తన గురించి ఎలాగైనా తెలుసుకోవాలరా. అయితే ఇది ఖచ్చితంగా లవ్వేరా. ఇప్పుడు చూసుకో, ఇప్పటిదాకా స్లోగా వెళ్ళిన నీ లైఫ్ ఎక్స్ప్రెస్ బండిలా స్పీడ్గా వెళ్ళొద్దు చూడు. అంతే అంటావా? అయితే ఇంతకు అమ్మాయిని ఎక్కడ చూసావురా? ఎలా ఉంటుందో చెప్పు, మిగతా నేను చూసుకుంటా. ఇక్కడే, ఇందాకే కాలేజ్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిందిరా. అయితే తను ఖచ్చితంగా లేడీస్ కాలేజ్ అయి ఉంటుందిరా. సాయంత్రం ఇక్కడికి వెళ్ళి వెళ్ళొద్దు చూడు. మనం మళ్ళీ సాయంత్రం వద్దాం. ఈరోజు ఎలాగైనా సరే నువ్వు తనతో మాట్లాడాలరా. రే, మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకురా? ఇక్కడే ఉందా సాయంత్రం దాకా. ఆహా, అంతలా నచ్చేసిందారా తను? సరే, ఇక్కడే ఉందాం. అన్నా, 2 టీ. నువ్వేం భయపడకు మావా, నీ వెనక నేనున్నా. ఆ అమ్మాయి కోసం ఎన్ని రక్తపాతాలు చేయాల్సి వచ్చినా సరే, ఆ అమ్మాయిని నీకు అప్పచెప్పే బాధ్యత నాది. రక్తపాతాలేంట్రా? ఓ, నువ్వు లవ్ చేయడం ఫస్ట్ టైం కదా, నీకేం తెలీదు మావా. వాళ్ళ అమ్మాయి కోసం వాళ్ళ నాన్న వాళ్ళ అన్న వచ్చారనుకో, అప్పుడు నీ వెనక ధైర్యంగా నిలబడేది నాలాంటి ఫ్రెండేరా. మామా వద్దు, నువ్వేం చెప్పాలనుకుంటావో నాకు అర్థమైంది. ఇలా కౌగులించుకోవడాలు ఏడవలాలు లాంటివి నా ముందు చేయకరా, ఎందుకంటే నాకు అవి నచ్చవు. ఏమండి సౌందర్య గారు, మిమ్మల్నే. నన్నా? నా పేరు సౌందర్య కాదండి. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఇంత అందంగా ఉన్నారు, మీ పేరు సౌందర్య కాకపోవడం ఏంటండి? ఓ, పులిహోర రాజానా మీరు? లేదండి, నా పేరు. పేరేదైతే ఏంటి, చేసే పని ఒకటేగా. అమ్మాయిని పడేయడానికి వాడే అందమైన అబద్ధాన్ని పులిహోర అంటారండి. కానీ నేను అందంగా ఉన్న వాళ్ళని అందంగా ఉన్నారనటం పులిహోర ఎలా అవుతుందండి? నేను అందంగా ఉన్నానని నాకు తెలుసు. అమ్మయ్యా, అయితే నేను పులిహోర రాజా కాదని ఒప్పుకున్నట్టే. సరే, ఇంకా మీరు వెళ్ళొచ్చు. వెళ్తాను, కానీ మీ పేరేంటో తెలియకుండా వెళ్తే మిమ్మల్ని మళ్ళీ సౌందర్య అని పిలవాల్సి వస్తుంది. నా పేరు శ్రీవాణి. ఇంకా మీరు వెళ్ళండి. చిన్న పని ఉంది, అది చూసుకొని వెళ్ళిపోతా సౌందర్య. నా పేరు శ్రీవాణి అని చెప్పాను కదా, మళ్ళీ సౌందర్య అంటారేంటి? మీకున్న సౌందర్యానికి ఈ పేరే సెట్. ఇంతకీ మీకు ఇక్కడ ఏం పని అండి? నా ఫ్రెండ్ కుమార్ అని మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి లవ్ చేస్తున్నాడండి. ఆ విషయం మీతో చెప్పమన్నాడు. చెప్పు, తెగుద్దని చెప్పు. అమ్మో అమ్మో, అలా కాదండి. వాడు చాలా మంచోడు అండి. మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడండి. మీరు కాదంటే వాడు చచ్చిపోతాడండి. అయితే చచ్చిపోమ్మని చెప్పు, అంతేగాని నా టార్చర్ పెట్టొద్దు. సరేనండి, వాడిని చచ్చిపోమని చెప్తాను. మీలాంటి అమ్మాయి వద్దన్నాక ఇంకా వాడు బతకడం ఎందుకు? చాలా మంచి పని చేస్తున్నాడని చెప్పు. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వాడు అడగమన్నాడండి. అసలు ఎవరండి మీరు? వచ్చారు, మా ఫ్రెండ్ లవ్ చేశాడని చచ్చిపోతాడని చెప్తున్నారు. అంత ధైర్యం లేడానికి లవ్ ఎందుకండి? లవ్ చేసిన అమ్మాయి ముందుకొచ్చి మాట్లాడేంత ధైర్యం లేదు, కానీ వాడికి లవ్ కావాలి, అది మధ్యలో మీరు వచ్చి చెప్తున్నారు. అసలు మీకైనా సెన్స్ ఉందా? అసలు ఎవరండి మీరు? మీ పేరేంటి? మీ ఊరేంటి? హలో, నా పేరు కుమార్.
ఇప్పటికైనా చెప్పండి, మీకు లవర్ ఉన్నాడా? హా, ఉన్నాడు. తన పేరు ఆదిత్య. మేము 2 years నుంచి లవ్ చేసుకుంటాం. మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. అయ్యో రామ, మీకు ఎలా చెప్పాలండి? నాకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మేము పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మిమ్మల్ని ఖచ్చితంగా పెళ్లికి పిలుస్తాను, అప్పుడు నమ్మండి. రే, నీకు నచ్చిన అమ్మాయి తనేనారా? నేను వెంట పడకూడదని తన అబద్ధం చెప్తుంది కదరా. లేదురా, తను నిజమే చెప్తుంది. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు తనని చచ్చెంతలా ప్రేమిస్తున్నారా. చాలు, కానీ ఇక ఆపేసి. అది కాదురా. ఇంకొద్దు. రే, అరే, ఏమైందిరా అలా కూర్చున్నావు? లైట్ తీసుకో. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. ఇవన్నీ కామన్ రా, లైట్ తీసుకోవాలి. అరే 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 రే, ఏమండి సౌందర్య గారు? ఆ? నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను కొన్ని లవ్ చేస్తున్నానని. చెప్పారు, కానీ ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను. నీకు అర్థమవుతుందా? ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. నాకు ఇలాంటివి నచ్చవు. నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది, డోంట్ వరీ. నువ్వు నన్ను లవ్ చేసినా చేయకపోయినా నేను మాత్రం నిన్నే లవ్ చేస్తూ ఉంటాను. నువ్వు నా వెనక తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఎందుకంటే నేను ఆదిత్యని తప్ప ఇంకెవ్వరిని లవ్ చేయను. నీకు అర్థం కావట్లేదు. నువ్వు నన్ను లవ్ చేయడం చేయకపోవడం నీ ఇష్టం. నేను మాత్రం నిన్నే లవ్ చేస్తూ ఉంటా. ఆ ఆదిత్య ఎవరో నిన్ను ఎంతలా లవ్ చేస్తున్నాడో నేను చూస్తా. చూడ్డం ఎందుకు? నీకే పరిచయం చేస్తాను. తను ఊరు వెళ్ళాడనుకుంటా. 2 months నుంచి నాతో మాట్లాడట్లేదు. తను రాగానే నీకు పరిచయం చేస్తాను. తనేంటో నీకే తెలుస్తుంది. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. వెళ్దామా? అరే, ఆ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుందంట కదరా. నువ్వెందుకురా మళ్ళీ తనక పడడం? తను ఎవరినో ప్రేమించిందనగానే తనని మర్చిపోదామని ట్రై చేశారా? కానీ తనని మర్చిపోవడానికి నేను ఫ్లట్టింగ్ చేయలేదు, లవ్ చేశా. అందుకే మర్చిపోలేకపోతున్నా. అంటే వాళ్ళిద్దరిని విడితీసి నువ్వు లైన్ కలుపుకోవాలనుకుంటున్నావా? అరే, లవ్ అంటే ఒకళ్ళు విడదీస్తే విడిపోయేది కాదురా. తను వాడిని ప్రేమిస్తుంది, నేను తనని ప్రేమిస్తున్నా. ఇది ఇలాగే జరుగుతుంది. ఏంటండి ఈరోజు ఇంత లేటుగా వచ్చారు? మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారని తెలియక లేట్ చేశాను. సారీయే. పర్లేదులేండి, మిమ్మల్ని లవ్ చేశాక మాకు ఇవి తప్పవుగా. ఇదిగో, ఇలాంటివే వద్దని చెప్పాను. సారీ. ఇంతకు మీ హీరో ఎక్కడా కనబడట్లేదు? నా హీరో గురించి నీకెందుకోయ్? ఏం లేదు, మీ లవర్ ఎలా ఉంటాడా, ఏం చేస్తుంటాడా తెలుసుకోవాలని. నాతో మాట్లాడక 2 నెలలు అవుతుంది. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. వచ్చాక ఖచ్చితంగా చెప్తాను. కొంపదీసి వేరే అమ్మాయి దొరికిందేమో, తన వెంట పడుతున్నాడేమో. తను నీలా ఫ్లర్టింగ్ చేసేవాడు కాదు. మాది ట్రూ లవ్. తను ఖచ్చితంగా వస్తాడు. తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకొని చెప్తున్నా. సారీ, మీ లవర్ నన్నందుకు సారీ. ఆదిత్య చాలా అదృష్టవంతుడు. కంపేస్ చూసేసిందా? చూసేసినట్టుంది, ఇటే వస్తుంది. హలో అన్న, రామరాజ్ బనియను డ్రాయలేనా అన్న? నాకు ఒక డజన్ డ్రాయలు శ్రీకర్? కావాలి. చూసేసి శ్రీకర్ ఏమైపోయావు ఎన్ని రోజులు? అంటే పనుండి ఊరెళ్ళాను, అందుకే. సరే, ఓకే. ఆదిత్య ఎక్కడా? నాకు 2 నెలల నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఎక్కడికి వెళ్ళాడు? నీకింకా నిజం తెలీదా? నిజమా? ఏంటది? అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అసలు ఏమైందో చెప్తావా? అసలు ఏమైందో చెప్పు శ్రీకర్. చెప్తాను. ఆదిత్య 2 నెలల ముందు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమేరా, నీకు ముందే చేద్దామని ట్రై చేశాను, కానీ కుదరలేదు. లేదు, మీరిద్దరు కలిసి అబద్ధం చెప్తున్నారు. నా ఆదిత్య చనిపోలేదు. అలా ఏం జరుగుండదు. ఒకసారి ఆదిత్య ఇంటికి వెళ్ళి చూసొద్దాం. మీరు ఇంటికి వెళ్ళిన అక్కడ ఎవరు ఉండర్రా, ఎందుకంటే జరిగిన యాక్సిడెంట్లో ఫ్యామిలీ మొత్తం. అసలు నాకెందుకు చెప్పలేదు? నీకు చెప్పు లోపే తను నన్ను నచ్చడితే నేనేం చేయనురా? హలో సౌందర్య గారు, మీది నిజంగా ట్రూలో కాదేమో అనిపిస్తుందండి.
లేకపోతే ఏంటండి, తను చనిపోయే ముందు ఒక్కసారైనా మీ గురించి ఆలోచించాలి కదండి. మీ గురించి ఆలోచించి ఉంటే మీరు ఇలా బాధపడకూడదని. తను మీకోసం బతికేవాడు కదండి. అంతేగాని మిమ్మల్ని ఇలా ఏడిపించేవాడు ట్రూ లవర్ ఎలా అవుతాడండి? తన గురించి నీకేం తెలుసు? తను బతకాలో చావలో తన చేతిలో ఉందా? తను బతికినా చనిపోయినా నేనెప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. మీరు ఎందుకండి బాధపడతారు? తను ఎలాగో తిరిగి రాడు. మీరు ఏడిస్తే చూడలే అన్నప్పుడు పాపం చనిపోయిన వాడిని ఎందుకంటే బాధ పెడతారు? మీరు ట్రూ లవరేనా? తను నాతో మాట్లాడడు, ఇంకా కలవడు అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా? ఛీ, దీని అమ్మ జీవితం. నా వాళ్ళతో జరిగినవే నాకు గుర్తులేక నా వాళ్ళని పరాయి వాళ్ళలా చూస్తున్నాను. నా జ్ఞాపకాలు నాకు లేవు. దాదాపు 20 సంవత్సరాల జీవితాన్ని కోల్పోయాను. నీకు తలుచుకోవడానికి తన చావు తప్ప ఇంకేమి లేవా? రే వద్దురా, నాతో ఇలా చేయించకరా ప్లీజ్ రా. రే అరే అరే రే, ఇది మీకు ఆదిత్య ఇవ్వమన్నాడు. మిమ్మల్ని చూడగానే మీతో లవ్లో పడిపోయా. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఎవర్రా ఇది రాసింది? అదిగో ఆదిత్యనే. ఏరా, వాడికి నేను నచ్చితే వాడు నేను పెళ్లి చేసుకోవాలా? మధ్యలో నన్నెందుకు కొట్టాడు సిస్టర్? ఈ చెత్తని ఇక్కడ తీసుకొచ్చినందుకు. హలో, దిస్ ఈజ్ ఆదిత్య. సో వాట్? Will you marry me? No, go to hell. థ్యాంక్స్ అండి, నా రోజా పువ్వు తీసుకొని నా లవ్ యాక్సెప్ట్ చేసినందుకు. ఛీ, మళ్ళీ థ్యాంక్స్ అండి. ఇంకా ఈ రోజా పువ్వుతో లవ్ వద్దు అని రోజా పువ్వుని పడేసి ఇండైరెక్ట్గా పెళ్లి చేసుకుందామని అడిగినందుకు. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై లవ్. నాకు సంబంధం లేదు, ఆదిత్యనే ఇవ్వమన్నాడు. థ్యాంక్ యూ. లవర్స్ మధ్య సారీలు థ్యాంక్ యూలు ఉండకూడదు. కీప్ స్మైలింగ్. మీట్ అవుదామా ఒకసారి? సీరియస్లీ?
ఓకే. గడిచిన గతం మర్చిపోవడం కొంతమందికి శాపం, కానీ అది కొంతమందికి వరం. అంటే ఇప్పుడు ఆదిత్యని మర్చిపోయి నిన్ను లవ్ చేయమంటున్నావా? నేను అలా అనలేదే. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో నాకు తెలుసు. ఆదిత్య వచ్చినా రాకపోయినా నేను మాత్రం తనని ప్రేమించాను, ప్రేమిస్తాను. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. అది కాదు సౌందర్య, నేను చెప్పే. బ్రో మా ఫ్రెండ్ కనబడ్డా? మా వాడు కనబడ్డా? రే ఎక్కడికి పోయినావురా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. ఎక్కడైనా ఎత్తుకొని నిన్ను. థ్యాంక్స్ రా, నా కోసం నువ్వేనున్నావు. రే ఎక్కడికి వెళ్తున్నావురా? లోపల బాధ ఎక్కువైంది, దాన్ని తగ్గించి వస్తా. శ్రీవాణి, నేను నీతో మాట్లాడాలి. కుమార్ గురించి అయితే వెళ్ళిపో. తన గురించి మాట్లాడడానికి ఏం లేదు. నువ్వు అసలు ఎవరిని వద్దనుకుంటున్నావో తెలుసా? నీ ఆదిత్యని. రే వద్దురా, ఇలాంటివి నాతో చేయించకరా ప్లీజ్ రా. అరే అమ్మాయి వస్తుంది, వెళ్ళు వెళ్ళు. వస్తుంది వస్తుంది వస్తుందిరా. సీరియస్లీ? ఓకే. హలో, అరే తను నా లవ్ యాక్సెప్ట్ చేద్దన్నావు కదా, ఇప్పుడు తను నన్ను కలుస్తా అన్నా. వాడు గతం మర్చిపోయాడని తెలిసాక వాడి అలవాట్లు, వాడి మాటలు అన్నీ మారాయి. అలాగే వాడి ప్రేమ కూడా మారింది. అంటే ఆదిత్య అనేవాడు లేడు. వాడి ప్రేమ తిరిగి రాదు. అందుకే చనిపోయాడని చెప్పాను. దీన్ని ప్రేమ అంటారో మా అంటారో తెలియదు, కానీ వాడు మళ్ళీ నిన్నే ప్రేమించాడు. కానీ ఈసారి కొత్తగా ప్రేమిస్తున్నాడు. వాడు ప్రేమించే పద్ధతి మారింది, కానీ వాడి ప్రేమ కాదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఊరికే అలా కూర్చున్నా సౌందర్య. సారీ శ్రీవాన్. సౌందర్యానే, నీ సౌందర్యానే. నిన్ను ప్రేమించినందుకు కోపం వచ్చిందా? ఎందుకు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి.